చూస్తుంటే ఇది నా జీవితంలో బాగాలేదు. ఇక్కడ నేను చూస్తుంటే మన మాగాపు వీర్రాజు గారు కానీ, లేదంటే చింతపల్లి సంతోష్ గారు కానీ, తూముల్ కిషోర్ కానీ ట్యాక్సీ మన వీళ్ళ ముగ్గురు జస్ట్ ఒక మీరు భాగ్యలక్ష్మి గారు మీరమ్మా, భాగ్యలక్ష్మి గారు మీరమ్మా, ఇక్కడున్న మన చేసిన మన ఆడపడుచులు కానీ నీ పేరు నేను మర్చిపోలేదు, అందుకనే కదా పిలిచింది, అందుకనే కదా ఉన్నావు. నేనేం చెప్పానంటే నాకు వేల సంఖ్య అవసరం లేదు, 10 మంది ఆర్గానిక్ చేసిన వాళ్ళు కావాలి. ఇది ఎందుకు చెప్పానంటే మార్నింగ్ లేచినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను అందరిని ఇండివిజువల్ గుర్తిస్తాను. నేను నాకు ఇలా కాదు, మన దగ్గర దాదాపు 20,000 మంది ఈ సాధక్ డ్రైవ్ చేసిన సాధకులుగా ఉన్నారు. సో నేను వివరిస్తాను ఎందుకు మీరు సాధక్ అనే పదం ఇవన్నీ. మనం ఒక అవగాహన ఉన్నప్పుడు, ఒక నేసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదంటే మనం ఎదుగుతున్న పరిణామ దశలో ఉన్నప్పుడు, సమాజాన్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న కోపం వస్తే, ఒక అన్యాయం చూసినప్పుడు, ఒక మురుగునీటిని శుద్ధి చేయకుండా కాలంలోకి వదిలేసినప్పుడు, తాగే నీళ్లు కలుషితం సగటు మనిషికి ఒక వ్యక్తికి చిన్నపిల్లడు కోపం వస్తే ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు, కానీ అన్యాయం జరుగుతుందని తెలుస్తుంది. అది కొద్దిగా ముందుకెళ్తే అది ఒక ఉద్యమకారుడి రూపం వస్తుంది. దాన్ని ఉద్యమిస్తాడు, దానికి ఏదో వాళ్ళతో మాట్లాడటం లేదని ముందుకెళ్ళడం. కానీ దానిని కొన్ని సంవత్సరాల పాటు పట్టుకుంటే ఒక సాధకుడిగా మారుతాడు. సాధకుడు అనేది స్పిరిచువల్ వర్డ్, యాక్చువల్గా పొలిటికల్ వర్డ్ కాదు. సాధక్ అంటే ఒక సాధన చేసేవాడు, స్పిరిచువల్ సాధన చేసేవాడు సాధక్ అంటే. నేను రాజకీయాలని స్పిరిచువల్ సాధనగా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయి నేను కూర్చోబెట్టి యోగాలు చేసుకుంటూ ఇవన్నీ పెట్టుకుంటూ నేను చాలా సుఖంగా ఉండిపోవచ్చు. నాకు యోగ సాధనలో కూడా స్వార్థంగా కనిపించింది. నాకు ఆ యోగ సాధనని వదిలేసి రాజకీయాలు నా యోగ సాధనగా పెట్టుకున్నాను నేను. సో అందుకు నా జీవితం ఉద్యమించే వ్యక్తి ఆలోచన విధానం నుంచి సాధకుడిగా మారింది. సాధకుడిగా ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత, సాధకుడు ముందు ఉద్యమించాను, చాలా సంవత్సరాలు మాట్లాడాను, ఏదో సినిమాలో చెప్పాను, కొంత పాలిటిక్స్ చేశాను, కొంత అప్పుడు కొన్ని రాజకీయ ప్రస్థానం చేశాను, ఉద్యమించాను. ఒక 12 సంవత్సరాలు సాధకుడిగా నలిగాను. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏముందంటే నేను ఇవ్వగలను, నా అనుభవాన్ని ఇవ్వగలను, ప్రదాత, నా డబ్బులు ఇవ్వగలను, నేను కొంతమంది బాధ్యతలు పంచుకోగలను. ప్రదాత అంటే ఇవ్వగలిగేవాడు, నాట్ జస్ట్ మనీ, తన జీవిత సర్వస్వాన్ని. నాకు ఈ 3 స్టేజెస్ కనిపించినాయి. సో మీరు యు ఆర్ ఇన్ సెకండ్ స్టేజ్. అంటే దీనికి మెడల్స్ ఏమి ఉండవు. ఇది మన కోసం మనం చేసుకునే పని. నాకు ఎవరు గుర్తిస్తారని కూడా నేను చేయలేదు. నేను నా కోసం చేసుకున్నా, నా నేల అనుకుని చేశాను, నా దేశం అనుకుని చేశాను. అందుకే ఒక ఉద్యమించే మనస్తత్వం నుంచి ఒక సాధకుడిగా మారి 12 సంవత్సరాల పార్టీని ఓటముల మీద ఓటములు తీసుకుంటూ, తిట్లు మీద తిట్లు తింటూ ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఎంత బలం ఉండాలి మీరు ఆలోచించి, ఎంత తట్టుకునే శక్తి ఉండాలి. నా చేతిలో ఉన్న ఉంగరంకున్న ఈ భగవంతుడు శక్తి తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టేస్తుంటారు చాలామంది, కదిలిపోతారు, పారిపోవాలనుకుంటారు. మీకు తెలుసు ఇలాంటి బాధలు ఎలా ఉంటాయి. కానీ నేను నిలబడ్డాను దానికి. దేనికంటే నేను ఒక్కడిని వీగిపోతే చాలా లక్షల మంది నన్ను నమ్మేవాళ్ళు బలహీనపడిపోతారని చెప్పి అలాగే తట్టుకుని ఉంటా ఉండేవాడిని. ఎప్పుడు మాట్లాడి నన్ను ఎంత కన్వీనియంట్గా తిడతారంటే, నన్ను ఒకసారి ఏమో కుల ప్రస్తావన పట్టుకొస్తారు. నేను నిజంగా పూర్తిగా సోషలిస్టిక్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు ఎవరు అసలు ఇది ప్రాక్టికల్ ఐడియాలజీ కాదండి. మరి ఏది ప్రాక్టికల్ ఐడియాలజీ అంటే నేను కూర్చోబెట్టి కాస్ట్ అంటారు. అసలు నాకు కులాలు ఎంత విసుగు వచ్చేసిందంటే, ఈ రోజున గోదావరి నీళ్ళు మనం తాగాలంటే ఒక్కొక్క కులానికి ఒకలా పనిచేస్తాయా? మురుగునీరు గోదావరిలో కలుషితం అయిపోతుంటే మీకు కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఎక్కువగా పనిచేయడం, ఇంకొక కులానికి తక్కువగా పనిచేయడం, అందరికీ సమానంగా, మతానికి సంబంధం లేదు, అందరూ సమానంగా పోతాం ఆ నీళ్ళు తాగితే. ఆ స్థాయిలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ ఆలోచించి సమ్వేర్ ఎక్కడో మనం దీనికి ఒక యూనివర్సల్ థాట్ పట్టుకోద్దాం, మోర్ ప్రాక్టికల్ థాట్ అని తీసుకొచ్చి ఇక్కడ నడుపుకుంటూ వచ్చాను. నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చి